తింటున్నా చూడండి మీకోసం. బా సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత బాగుందంటే ఇంకెందుకు ఆలస్యమో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. నేను ఆ ఉసిరికాయల చెట్టు దగ్గర నుండి మీకు చూపించాలనుకుంటున్నాను. అక్కడ నుండి చూపిస్తా ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? వస్తున్నావా? అది అందరి అజయ్ కర్ర తీసుకురా. వీళ్ళు రోజు లేట్గా వస్తున్నారు, నేనేం 3:30కి వస్తా. సరే ఇంక మళ్ళీ రేపు ఆదివారం కుదిరిద్దో లేదని పాపం వీళ్ళు పని చేసుకుంటున్నారు. మేము కూడా రేపు ఉంటాం, పొద్దుగాల పెళ్లికి పోతున్నాం. అవునా? క్రిస్టియన్స్ వాళ్ళే ఇక్కడ అమ్మాయిలు ఉండ్రి. ఇక్కడ అమ్మాయా? ఇక్కడ అమ్మాయి వాళ్ళకి కిరాయి ఉండ్రి, వాళ్ళు వెళ్ళిపోయారు వేరే దిక్కు. తిందయ్యి అన్ననే ఇట్లా ఉంటాను. దింపినే కదా నన్ను అంటారు, పొలాలు తిరుగుతూ ఉంటావు, ఎక్కడ దొరుకుతున్నాయి నీకు పొలాలు అంటారు. ఆకుకూరలకు వెళ్ళి వీడియోలు తీసుకుంటారు. ఎంతలా మీరు పొలాలది పోయినప్పుడు నేను వస్తా. అవునా అంటే ఇక్కడ దమ్మాయి కూడా ఉందో, నేను వస్తాను. నాకు తెలియదు కదా మరి ఓ అంత పెద్దది కాదులే కానీ పర్లేదు. ఆకుకూరలు అది వరి కూడా వేసారు. అరే పోయి ఇక్కడనేనా? ఇక్కడే అన్ని ఆకుకూరలు అన్ని ఇంకా ఏమేమిటో తిరుగుతున్నావు వాళ్ళ చూసిన నేనా? ఇక్కడే అంటే ఇక్కడికి వచ్చినాక ఇటు వెళ్ళాం. అంతకు ముందు ఇంకొకసారి మొండికాయ అది మొండి పోయిందిలే. అది జెర్సీ అల్లకు దూకు, అలా కాలు పెట్టి దూకి కాయలేదు. మన ఇంటికి వెళ్ళిపోతాం. లేదు చిన్న కాలు దిగు, మెల్లగా దిగి వచ్చేసాయి. మొత్తం వచ్చిన కాయలు ఇవి కడిగేసి బాగా ఆరపెట్టాను. చూసారా ఎంత ఉన్నాయి అంటే, కోసేటప్పుడు కొంచెం కింద పడ్డాయి కాబట్టి అక్కడక్కడ కొంచెం దెబ్బల్లాగా తగిలినాయి. అయినా నేను అదంతా క్లీన్ చేసేసి మొత్తం నీట్గా వాటర్తో కడిగేసి ఆరపెట్టాను. ఆరపెట్టిన తర్వాత బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది మనం జామ్ చేయడానికి స్టవ్ మీద పెట్టుకుందాము. ఇవి అండి రెడీగా ఉన్న కాయలు. సో నాకు ఈ గ్లాస్తో 2 అయినాయి అనమాట. 2 గ్లాసెస్ అయినాయి నాకు ఉసిరికాయలు. మనం దేంతోనైనా కొలుచుకోవచ్చు. నేనైతే గ్లాస్తో వేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ షుగర్ కూడా వేయాలి కాబట్టి ఈజీగా ఉంటుందని నాకు. సో 2 గ్లాసెస్ అయింది. ఇది షుగరు, ఇది షుగర్ ఫ్రీ అంటారు కదండి, ఆర్గానిక్ షుగర్ వేస్తున్నాను. 1 గ్లాస్ వేస్తున్నాను. అప్పటికే చాలా స్వీట్ ఉంటుంది. కొంతమంది 2 గ్లాసెస్ కూడా వేసుకుంటారండి, కానీ నేనైతే 1 గ్లాసే వేసిన తర్వాత మనం స్పూన్తో మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసారా? స్టవ్ మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట, కాయలో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చూసారా? డిఫరెన్స్ తెలిసిపోతుంది. కలర్ చేంజ్ అయింది, లైట్గా గోల్డ్ కలర్ వచ్చింది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఇది మాత్రము చాలా స్లో ప్రాసెస్లో చేయాలండి. ఏదో ఫాస్ట్గా ఫటాఫటా అయ్యేది కాదు, స్లోగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఉంచాలి. ఇదండి, మనం ఇలా చూసుకుంటూ ఉండాలి. చూసారా? కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తెలుస్తుంది పాకం ముదిరే వరకు. పాకం దగ్గరకు వచ్చేసింది, ఇదో తెలిసిపోతుందండి. కొంచెం చిక్కబడింది. మనం ఇలా ఫింగర్తో పట్టుకున్నప్పుడు ఇలా గమ్మీగా ఉంటే పాకం రెడీ అయిపోయినట్టు. సో ఆ లెవెల్ వరకు మనం తీసుకురావాలి. కొంచెం జ్యూసీగా అనిపిస్తుంది కదా, చల్లారితే ఇది తగ్గిపోతుంది. ఇది కొంచెం మనం చల్లారే వరకు ఉంచాలి. చల్లారిన తర్వాత అండి ఇది చూసారా, మనం కొంచెం లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తేనే ఇట్లా ఉంది. సో దగ్గరకు వచ్చేస్తుంది, ఈ కలర్ రావాలి. ఎంత టేస్ట్ అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. తింటున్నా చూడండి మీకోసం. బా సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత బాగుందంటే
నేను ఇంకా కొంచెం షుగర్ తక్కువ వేసాను. మనకి ఇంకా కావాలంటే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు. అసలు రోజు మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ పరగడుపున రోజుకొకటి తింటే ఎంత మంచిదంటే ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్ట్ కూడా ఉంది. ఒక్కసారి మీరు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇలాంటి ఉసిరికాయలు బయట ఎక్కడన్నా కనిపిస్తే అస్సలు పోనివ్వద్దండి. మీరు కూడా తెచ్చుకొని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదంతా ఒక బౌల్లోకి తీసేద్దాం. చూసారా మా బౌల్ ఎలా ఉంది, చిన్నది జాడి చిన్న జాడి. దీనిలోకి తీసేస్తున్నా. ఇప్పుడు సరిపోదు, అయినా కొంచెం నిల్వ ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేసి దీనిలో ఎన్ని రోజు కొంచెం తినొచ్చు. కొంచెం కిందకి వెళ్తాయి అన్నమాట. ఇది ఇంకో బౌల్లోకి తీస్తాను, ఇది లోపల పెట్టేస్తాను. ఇవేమో డైలీ తినటానికి. ఎలా ఉంది మా చిన్న జాడి ఉసిరి జామ్, చాలా బాగుంది కదా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.